ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రాబోతున్న దినాల్లో మీరు ఎదుర్కోబోతున్న చీకటి క్రియలు ఏదైతే ఉందో, సర్పపు క్రియలు ఏదైతే ఉందో, అంధకార శక్తులకు క్రియలు ఏదైతే ఉందో, దాన్ని జయించడానికి దేవుడు మీకు అధికారం ఇస్తానంటున్నాడు. మిమ్మల్ని అభిషేకిస్తానంటున్నాడు. మీకు విరోధంగా పోరాడుతున్న దురాత్మ శక్తులు పారదోలబోతున్నారు. మీ వ్యాపారంలో, మీ హెల్త్ విషయంలో, మీ పిల్లల యొక్క చదువు విషయంలో, ఫ్యూచర్ విషయంలో ఏ దురాత్మ శక్తులు అయితే మిమ్మల్ని ఆటంకపరుస్తుందో దాన్ని జయించి ఓడించి అసాధారణమైన అద్భుతమైన కార్యం మీరు పొందబోతున్నారు. దేవుని చేత ఇదివరకు లేనట్టుగా కానీ విని ఎరుగని రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతుంది. మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడబోతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అపోస్తల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, మనం కొద్ది రోజులుగా జ్ఞానాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. కీర్తన 94:10లో కుర్రుపోతు యొక్క కొమ్మును హెచ్చిస్తానంటున్నాడు, కొత్త నూనెతో అభిషేకిస్తానంటున్నాడు. అయితే కుర్రుపోతు కొమ్ము అంటే ఇక్కడ జ్ఞానాన్ని చూపిస్తుందని మీకు తెలియపరచడం జరిగింది. ఏ జంతువైనా కొమ్ము ఉన్నప్పుడు అవి తన శత్రులతో కాళ్ళతో కానీ, లేకపోతే తోకతో కానీ, లేకపోతే నోటితో కానీ యుద్ధం చేయదు. అవి కొమ్ముతోనే యుద్ధం చేస్తాయి. ఎందుకంటే దేవుడు ఆ కొమ్మును వాడుకోవటానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అదొక వివేకం అనాలి. నాకు మరి కొమ్ము ఉన్నప్పుడు నేను ఎందుకు కాళ్ళ కంటే నా కొమ్ము గొప్పది కదా అని చెప్పి ఆ అవగాహన ఉంది కాబట్టి కొమ్ముతో యుద్ధం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ కొమ్మునే దేవుడు హెచ్చిస్తాను అంటున్నాడు. ఈ కొమ్ము ఇంతకు దేని చూపిస్తుందంటే జ్ఞానాన్ని చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, అనేక రకాల జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే జ్ఞానం, తెలివి గురించి చూస్తే బైబిల్ రాయబడి ఉంది, ఎవరికైనా జ్ఞానం కొదువలను నా యొద్ద అడగవలెను, సంపూర్ణంగా ఇస్తానంటున్నాడు. యాకోబు పత్రిక 1:5. ఈ జ్ఞానం ఏమంటామంటే మరి కామన్ విస్టమ్ అంటాం, సామాన్యపు జ్ఞానం. ఈ జ్ఞానం మరి ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. ఈ జ్ఞానం ద్వారానే మనుషులు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాన్ని భూ సంబంధమైన అన్ని బాధ్యతలు చేపట్టగలుగుతున్నారు. ఈ జ్ఞానం కామన్ విస్టమ్ అన్నమాట. అందరికి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంది. ఈ జ్ఞానాన్ని అడుగుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తానంటున్నాడు. రెండవది జ్ఞానం, దేవుని బిడ్డలారా, మరి దైవ జ్ఞానం అనవచ్చు. ఈ దైవ జ్ఞానానికి గ్రీక్లో సోఫియా అనే పేరు. ఈ దైవ జ్ఞానాన్ని దేవుడు మనకు పంచిపెడుతున్నాడు. దేవుడు మనకు స్తోత్రం చెప్పండి. ఎలాగా, ఎవరికి ఇస్తున్నాడు అంటే బైబిల్ రాయబడింది, దేవునికి భయపడటమే జ్ఞానానికి మూలము, తెలివికి మూలము అనే వాక్యం సామెతలు 1:7లో రాయబడి ఉంది. దేవునికి భయపడటే తెలివికి మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విస్టమ్. సో అది దైవిక జ్ఞానాన్ని చూపిస్తుంది. మూడవది జ్ఞానం ఏదంటే వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు తన ఇష్టులైన వాళ్ళకు తన నామ మహిమార్థమై వరముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఆ జ్ఞానాన్ని వరముగా ఇచ్చినప్పుడు దానికి ఏమని పేరు పరిశుద్ధాత్మ పెట్టాడంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన అని చెప్పబడుతుంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ జ్ఞానాన్ని గురించి చూస్తున్నాం. 4వదిగా దేవుని బిడ్డల దేవునికే కలిగిన జ్ఞానము. దేవాది దేవుడి జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానానికి సంపూర్ణుడు ఆయనే. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో దేవునికి కలిగిన జ్ఞానాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ జ్ఞానం కాకుండా దేవుని బిడ్డలారా, మనకు వద్దని చెప్పే జ్ఞానం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది మనం కోరుకోకూడదు. హల్లెలూయా. అందుకొరకే దైవ జ్ఞానాన్ని అన్నిటికీ పేరు సోఫియా అని పరిశుద్ధ గ్రీక్ భాషలో రాయబడి ఉంది. అయితే లోక జ్ఞానానికి బానర్జీ అనే మాట వాడబడటం జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానాన్ని దేవుడు మరి కోరట్లేదు, మనం కలిగి ఉండాలని కూడా ఆయన ఆశించట్లేదు. అయితే మీరు తెలుసుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. మొదటిగా మనుష్యుల యొక్క జ్ఞానం,
మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది మనుషుల జ్ఞానం. రెండవదిగా మనం చూస్తే లోక జ్ఞానం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో లోక జ్ఞానాన్ని గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ఇది మన వెదికే జ్ఞానం కాదు. ఇది గ్రీకు భాషలు మాట్లాడే గ్రీకు దేశ ప్రజలు ఈ జ్ఞానాన్ని వెతుకుతున్నారు. దేవునామానికి స్తోత్రం. ఈ యొక్క జ్ఞానంలో ఈ యొక్క అంటే అన్స్పిరిచువల్ విస్టంలో మొదటిగా మరి మనుషుల జ్ఞానం, లోక జ్ఞానం, తర్వాత దెయ్యపు జ్ఞానం కూడా వస్తున్నాయి. ఈ యొక్క దెయ్యపు జ్ఞానాన్ని గురించి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో దెయ్యపు జ్ఞానాన్ని గురించి ఆ అపోస్తుడైన యాకోబు సంబోధిస్తున్నాడు. ఇవి 3 ఈ లోక జ్ఞానాన్ని చూపిస్తుంది. బనర్జీ అనే ఈ జ్ఞానాన్ని చూపిస్తుంది. మనకు బనర్జీ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే దైవిక జ్ఞానం, సోఫియా. ఈ సోఫియాలో మొదటిగా వచ్చేది ఏంటంటే దైవ భయాన్ని బట్టి కలిగే దైవ జ్ఞానం, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం, మూడవదిగా దేవునికే కలిగి ఉన్న జ్ఞానం, తెలివి. ఇవి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించనగాక. మీరు ఇటువంటి గొప్ప జ్ఞానం గల వారుగా ముందుకు సాగాలని కోరుతున్నాను. లోక జ్ఞానం మనకు అక్కర్లేదు, మనుషరిక జ్ఞానం మనకు అక్కర్లేదు, సత్తానోక జ్ఞానం అసలే అక్కర్లేదు. మనకు కావాల్సినంత సోఫియా దైవిక జ్ఞానం కావాలని ఈరోజు దేవుడి దగ్గర అడగండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఆశీర్వాదముతో నింపండి, అద్భుతముతో నింపండి. నీ మహిమ ఇప్పుడే కమ్మునగాక, నీ సన్నిధి ఇప్పుడే కమ్మునగాక, పరలోక తేజస్సు నింపునగాక, పరలోక వెలుగు నింపునగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.